ఎవరు నా పాదములను పట్టుకుంటారో వారికి ఈ సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఈ సంసారమన్న సముద్రంలో మునిగిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమనందు అదే పనిగా తిరగవలసినటువంటి అగత్యము నుండి విడుదల పొందుతారని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ, అలా ఉండమని ఎవరూ చెప్పలేదని, విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామి ఇలా పెట్టి చూపిస్తున్నాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను, బెంగపెట్టుకోవద్దని. అందుకే లోకానికంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని పట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు. అటువంటి పరమ దయ కలిగినటువంటి స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టి పాదములు చూపిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములను మామూలుగా దర్శనం చేయడం కూడా అంత గొప్ప విషయమే.